Now, I would like to invite in front of you the great speaker and trainer, ma'am. 30 రోజులు బిజీగా ఉంటారు. అయినా సరే మీ అందరికీ తను నేర్చుకున్న విషయాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చారు రజిత మైనంపల్లి గారు. The trainer, a speaker, a par excellence. Oh, ma'am, over to you. Extraordinary children, Nalgonda. Thank you so much. Rajita Mainampalli. She wants to transform you. మిమ్మల్ని అందరినీ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. So good afternoon everyone. Little more louder. Good afternoon everyone. హైదరాబాద్ నుంచి పొద్దున 5 గంటలకు లేచి అన్ని పనులు చేసుకొని మీకోసం వస్తే ఇంత చిన్న లవ్వా? సో మచ్ కంజూస్. కెన్ యూ షో మోర్ లవ్? థ్యాంక్ యూ సో వెరీ మచ్. నేనైతే గంప నాగేశ్వర సార్ది ఎక్స్ట్రాడనరీగా ఎంజాయ్ చేసిన. మీరందరూ నవ్వుతూ నవ్వుతూ నొప్పి లేకుండా చెవులు కుట్టగలుగుతారు సార్, అవునా? చాలా ఫన్నీగా బట్ జీవిత సత్యాలను బాగా చెప్పారు. ఎంతమంది నేర్చుకున్నారు? ఇక్కడ వీళ్ళందరూ నేర్చుకోవాలి. అమ్మాయిలు ఫుల్ ప్రజెంట్, అందుకే మీ మీద ఫోకస్ పెట్టారు సార్. ఇలా సగం సగం చేస్తే నెట్వర్క్ రాదు. సో యూ ఆల్వేస్ రేజ్ యువర్ హ్యాండ్స్ ఫుల్ అప్. ఇట్స్ ఆల్వేస్ ఐ వాంట్ అనాలి, అప్పుడే వస్తుంది. సో ఎంతమందికి నిజంగా వాళ్ళ జీవితాన్ని సక్సెస్ఫుల్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చారు? పక్కనోళ్ళని చూసి ఎత్తుతున్నారు కొంతమంది. అరే నువ్వు అవుతావా, నేను కూడా అవుతా అని. అలాగా కాదు. నో యువర్ ఓన్ వర్డ్. ఓకే, మై ట్రాన్స్ఫర్మేషనల్ స్టోరీ అని ఎందుకు పెట్టాను అంటే ఐఎమ్ ఎ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్. ఈజ్ ఇట్ ఆడిబుల్? అర్థమవుతుందా? రైట్. సో నేను లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్, ఎమోషనల్ మాస్టరీ కోచ్. అంటే ఏంటి అంటే లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఎవరో వచ్చి చేస్తారా, మనం చేసుకోవాలా? మనము అంటే ఎవరు? వాళ్ళు, అవునా? సీతాకోక చిలుక గొంగలి పురుగు నుంచి దానంతటా అది అయిందా? ఎవరన్నా చేశారా? ఎవరైనా అర్జెంటుగా దాన్ని సీతాకోక చిలుక చెయ్యాలి అని దాన్ని గనక మనము హెల్ప్ చేసినా దానికి ఇష్టం లేకుండా, తన టైం లేకుండా అది చచ్చిపోతుందా లేదా? సో ఇక్కడ నేను ఎందుకు ఆ పాయింట్ చెప్తున్నాను అంటే మీరు ఇంట్రెస్టెడ్ లేకపోతే నథింగ్ విల్ హ్యాపెన్. మీకు ఓన్గా నేనేమైనా సాధించాలి అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ వర్క్షాప్ పనిచేస్తుంది. దీనికోసము మహామహులు ఇక్కడ కూర్చుని నిద్రాహారాలు మాని 1 వారం 10 రోజుల నుంచి పనిచేశారు. గంపా సార్ 30-40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని మీకు అంత గంట సేపు నించొని చెప్పారు. మీరు కూర్చున్నారు. మీరు చేయాల్సిన ఒకే ఒక పని, ఈ 2 రోజులు చెవులు ఒళ్ళంతా చేసుకొని విని నోట్స్ పెన్ను పెట్టి నేను ఇంటికి ఏం తీసుకెళ్తాను అని అనుకుంటే మాత్రం చేంజ్ అవుతుంది. లేకపోతే ఈ 2 రోజులు మరో దురంధర్ సినిమా బాహుబలి 2. How many are you interested really to change your lives with authenticity? I want the truthful people. నేనేం కంప్లైంట్ లేదు ఎత్తనులకు. ఐ డోంట్ వాంట్. మీరు చేంజ్ అవ్వరు, ఇది శాపం. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు టేక్ ద పెన్ అండ్ పేపర్ ప్లీజ్. నా తర్వాత వచ్చే స్పీకర్స్దైనా మాదైనా టేక్ ద పాయింట్స్. కొన్ని విన్నప్పుడు అవును కదరా, నా లైఫ్ ఇలా మారితే బాగుంది అనిపిస్తుంది. ఇంటికి పోగానే రాతగాయి బాతగాయి, అవునా కాదా? అరే ఏమో చెప్పింది నాకు మస్తు నచ్చుండే, గుర్తుండదు. సో ప్లీజ్ రైట్ ఇట్ ఆన్ ద పేపర్ ఆర్ డిజిటల్ నోట్స్ ప్లీజ్. ఐ రియలీ వెరీ గుడ్ మ్యామ్. అందుకే ముందు సీట్లు కూర్చున్న వాళ్ళు ఆటోమేటిక్గా, వెనకాల కూర్చున్న వాళ్ళు ఫోన్లో చూసుకుంటా. డోంట్ డూ దట్. లైఫ్ విల్ సెండ్ యూ సంబడి. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారు కొన్ని కోట్ల మందిలో అంటే యు ఆర్ అ బ్లెస్డ్ పీపుల్. So first, can we be grateful to this Lions Club Impact Foundation? Give a big round of applause. Awesome arrangements. So thank you so much. So as I told, I'm a life transformation coach. నా జీవితం స్టోరీయే మీకు చాలా ఉపయోగపడుతుంది.
అది అంతా నేను చూపించే ఫొటోస్ నా లైఫ్లో ఎప్పుడు పెట్టలేదు. ఇప్పుడు మీకోసం తయారు చేసి పెట్టాము. నేను మీడియా పర్సన్ కాదు, నేను టీవీ పర్సనాలిటీ కూడా. చాలామంది నన్ను నా లైఫ్ చూసి వాళ్ళు ఇన్వైట్ చేసి ఇంటర్వ్యూస్ చేస్తే నేను ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నది కాదు, ఈ ప్రొఫెషన్ నన్ను చూస్ చేసుకుంది. ఎస్ యూ కెన్, ఎస్ ఐఎమ్ ఎ డివైన్ కాలింగ్. నన్ను టీవీ వాళ్ళు పిలిచినప్పుడు నేను ఆడియో ఇస్తాను, వీడియో కనిపించను అని చెప్పిన రోజు ఈరోజు రజితా మైనంపల్లి మొత్తం వీడియో అంతా హల్చల్ చేస్తున్నాను మీడియాలో. దట్స్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఐ కెన్ సే. సో నీకు వద్దు అనుకుంటావో అది నేర్పించే వరకు దేవుడు వదిలిపెట్టాడు బాస్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నువ్వు నేర్చుకుంటే అంత బెటర్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ హియర్. సో నెక్స్ట్, ఎవ్రీవన్ డిజర్వ్స్ సక్సెస్. కొంతమందికే ఉంటుందా ఆస్తి మాదిరి? ఐ వాంట్ ఇంటరాక్షన్. ఎవ్రీవన్ డిజర్వ్స్ సక్సెస్. ఎస్ ఆర్ ఎస్? నా లైఫ్లో నో ఉండదు. ఎస్ ఆర్ ఎస్? ఎస్, రైట్. సో ఎవ్రీవన్ డిజర్వ్స్ సక్సెస్. ఇది ఎవ్వడబ్బా సొత్తు కాదు. నువ్వు ఏమనుకుంటే ఫ్రమ్ జీరో టు హీరో అవ్వడానికి నువ్వు మాత్రమే యాక్ట్ చెయ్యాలి, నువ్వు మాత్రమే నీ ఓన్గా వర్క్ పర్ఫామ్ చెయ్యాలి. ఆర్ యూ రెడీ టు డూ దాట్? ఆర్ యూ రెడీ టు బికమ్ ఎ హీరోయిన్ ఆఫ్ యువర్ లైఫ్, హీరో ఆఫ్ యువర్ లైఫ్? ఎస్ ఆర్ ఎస్? సో లెట్స్ గో దాట్. లైక్ నెక్స్ట్, లైఫ్ చూసెస్ యువర్ సక్సెస్ ఆన్ వాట్ యు డూ. సక్సెస్ ఎలా వస్తుంది? నువ్వు ఏం చేస్తే దాని రిజల్ట్. లెట్ అస్ అస్యూమ్ నాకు సన్నగా శిల్పా శెట్టి లాగా అవ్వాలని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీపికా పదుకొని లాగా అవ్వాలని. నేను బాగా బిర్యానీలు తిని పడుకుంటే అవుతానా? రోజు కొంచెం వర్కౌట్ చేస్తే అవుతానా? అవునా? సో వాట్ యు డూ గుడ్ థింగ్స్, మంచి పనులు, మంచి హ్యాబిట్స్, డైలీ రొటీను రోజు వారీగా again and again and again and again till you achieve, you will get a success. If you are not doing this, రోజు బిర్యానీ తినుకుంటూ ఫోన్ పట్టుకొని నిద్రపోకుండా చేస్తే నేను దీపికా పదుకొని అవ్వడం కాదు, పేషెంట్ అవుతాను. అవునా? ఎస్ ఆర్ ఎస్? సో చూస్, రోజు నేను ఏం యాక్టివిటీ చేస్తున్నాను. రాత్రి పడుకునే ముందు యూ నీడ్ టు సిట్, ఎవ్రీబడి ఇన్ దిస్ రూమ్ ఇంక్లూడింగ్ మీ, మనం ఈరోజు చేసిన పని ఇన్ని గంటలు ఎవరితో స్పెండ్ చేశాను, ఎలా స్పెండ్ చేశాను, దానివల్ల నాకు ఏమి ఉపయోగమైంది మానసికంగా, ఫిజికల్లీ, ఎమోషనల్లీ, మనీ వైజ్ అని ఎంతమంది అనుకుంటున్నారు? ఎప్పుడైనా చూసుకుంటామా? కూర్చొని మాత్రం అయ్యో నా రాత బాగాలేదు, ఎందుకు ఇలా అయిపోయింది, ఏంది నా జీవితం అని కంప్లైంట్, బ్లేమింగ్. ఎక్కడ కూర్చున్న వాళ్ళు ఏమీ చెయ్యకుండా కూర్చుంటే ముందుకెళ్తామా? సో ఏం చేస్తారు మీరు? ఈరోజు లంచ్లో ఒక 5 ఫ్రెండ్స్ని తీసుకుని నా లైఫ్ని నేను సక్సెస్గా తీసుకెళ్ళడానికి నేను ఏం చేస్తాను అని నెక్స్ట్ కమింగ్ స్లైడ్స్లో యూ నీడ్ టు డిసైడ్. నెక్స్ట్ ప్లీజ్. మై స్టోరీ వాంట్, యాక్చువల్లీ నా లైఫ్ చాలా నేర్పించింది. మామూలుగా కాదు. వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే ఇట్లా 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 తిప్పి బయటికి తెల్లగా బయటకి వేస్తుంది కదా, అట్లా నా లైఫ్లో 25 years ఆఫ్ వాషింగ్ మిషన్. సో దట్స్ హౌ ఐ బికేమ్ దిస్. ప్రెషర్ ఈజ్ ప్రివిలేజ్. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ మాటను? ప్రెషర్ ఈజ్ ప్రివిలేజ్. ఒక కార్బన్ని ఫైర్లో పెడితేనే డైమండ్ అయింది. అవునా? అది అంత శక్తి ఉండాలి మనకి కష్టాలను భరించేటందుకు. So now I will reveal my story. Are you interested to know my story? My story is a big example for you. I want you to ఏం చేయాలి? చెవులను ఒళ్ళంతా చేసుకొని, కళ్ళను ఒళ్ళంతా చేసుకొని చూడాలి, వినాలి. Are you ready for that? Yes, done. And that what I taught me. Can you go next? Yeah, you can make sounds. Yeah, these are all things you can. Yeah, this is, I love this. Yes. సో మైసెల్ఫ్ ఐ గాట్ మ్యారీడ్ 19 సంవత్సరాలకే. మిడిల్ క్లాస్ అమ్మ నాన్న ఎట్లా అబ్బా జల్దీ పెళ్లి చేసి పంపిస్తే అయిపోతుంది, కాస్త బొద్దుగుంది, అమ్మో ఎవరు దొరుకుతారు అని మా అమ్మ వాళ్ళు తొందరగా పెళ్లి చేసేసిండ్రు. గతం పెళ్ళైనాక ఏమవుతుంది? ఇందాక శాపం పెట్టిండ్రు కదా అమ్మాయిలకి, వారంలో పెళ్లి కావాలి వీళ్ళకి కావద్దు అని. పెళ్లి మీద చాలా జోక్స్ ఉన్నాయి. నా లైఫ్లో కూడా ఎక్స్ట్రాడినరీ రోలర్ కోస్టర్ రైడ్ మజా వస్తుంది చూడు. ఒకసారి ఇట్లా వా అంటాం, ఇట్లా తిప్పినప్పుడు వా అంటాం.
సో సేమ్ ఇట్ వాజ్ హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ అండ్ స్ట్రగుల్స్ ఎవ్రీథింగ్, బట్ పర్సంటేజ్ ఆఫ్ కష్టాలు వాజ్ మోర్ దాన్ ద సుఖాలు. బట్ నేనేం చూశాను అంటే చెప్పనా, ఈరోజు మీ ముందు ఇంత ధైర్యంతో మాట్లాడడానికి ఏం రీజన్ అంటే, నేను బీఎస్సీ బయోకెమిస్ట్రీ స్టూడెంట్ అండి నేను. సో బయోకెమిస్ట్రీ బీఎస్సీ, ఏజీ బీఎస్సీ, అగ్రికల్చర్ ఎంఎస్సీ వచ్చిన తర్వాత నాకు పెళ్లి చేసేయాలని మా అమ్మ వాళ్ళు, వాళ్ళ చుట్టాల అన్న పిల్లలకు ఫాస్ట్గా అయిపోయింది అని నాకు కూడా జల్దీ చేసేయాలి. అందులో కూడా కాంపిటీషనే మన వాళ్ళకి, పెళ్లి తొందర చేయాలి, వాళ్ళది అయిపోయింది నీదెప్పుడు అవుతుంది అని. మనకు అప్పుడు తెలీదు, వరుడు సినిమాలో అల్లు అర్జున్ లాగా చూడకుండా చేసుకోవాలి అన్నట్టు కొంచెం కాన్సెప్ట్, ఎవరు ఫస్ట్ చూస్తే వాళ్ళనే చేసుకోవాలని మా ఆయనని చేసుకున్నా నేను. సో దట్స్ హౌ దట్ స్టూపిడ్. సో నాకు 2 అమ్మాయిలు వెంటనే 1 year లోపల పుట్టినరు, ట్విన్స్, కవల పిల్లలు పుట్టారు. ఎస్, థ్యాంక్ యూ. ఎస్, నా లైఫ్ అక్కడి నుంచి మారింది. ఎందుకంటే బాధ్యత. పిల్లల్ని కనంగానే నేను చాలా ఒక బ్యాడ్ వర్డ్ చెప్తున్నాను, మీరు రియల్గా అర్థం చేసుకోండి. 90% పిల్లలు మిమ్మల్ని అనుకోని పుట్టినరు అనుకుంటున్నారా? కాదు. ఇట్స్ జస్ట్ అ ప్రాసెస్ ఆఫ్ సమ్ ఫిజికల్ ఇంటిమసీ ఆఫ్ అమ్మా నాన్న పుట్టినవో, నిన్ను పుట్టియాలని పెద్ద ప్రిపేర్ అయ్యేం పుట్టియలేదు. ఒప్పుకుంటారా లేదా? బై ప్రోడక్ట్ ఆఫ్ సమ్ హ్యాపీనెస్. బట్ అది తెలిసి తెలియక పుట్టినా కూడా మనం తీసుకోవాలని ప్రతి తల్లిదండ్రి, మీ తల్లిదండ్రి, మా తల్లిదండ్రి, ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు వాళ్ళ శాయశక్తుల 100% కాదు 1000% వర్క్ చేస్తాము. తల్లిదండ్రి పవర్ ఇస్ దాట్. మీరు ఎంతమంది నిజంగా ఎక్నాలెడ్జ్ చేస్తారు అమ్మా నాన్న ప్రేమని? అంత ఉత్తదే. నీకేం తెలియత్తి నడా, ఫోన్ ఇది కొని, ఇది లేదా, ఇట్లా పెంచుతున్నారు, మా డబ్బులేవి, మా ఫ్రెండ్కి ఇది ఇట్లా కంప్లైంట్ చేస్తున్నారా లేదా మీరు? ఓయ్, మీరు ఎంత లక్కీ అంటే ఈ రూమ్లో కూర్చున్నారు అంటే మీ తల్లిదండ్రుల ఎంతో కష్టం మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఎస్, గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దెమ్. మీకు ఏం కావాలన్నా వాళ్ళని అడగకండి, ఇంత పెద్దగా అయిపోయినారు కాబట్టి నేను ఏం చేస్తే అది కొనుక్కోగలుగుతాను, నేను ఏం నేర్చుకుంటే నేను ఇంత ఎత్తుకు ఎదగగలుగుతా. కానీ నువ్వేంటి, ఈ నాన్నకు పుట్టినా, ఈ అమ్మకు పుట్టినా, అంబానీకి పుట్టలేదు, పలానా అంబానీకి డైరెక్ట్గా పుట్టలే వాళ్ళు, వాళ్ళ నాన్న హీ వాజ్ అ పెట్రోల్ బంక్ ఓనర్. ఎస్. సో హీ థాట్ వన్ డే టు బికమ్ రిచ్. దానికి ముందు ధీరుభాయ్ అంబానీది ఒక చిన్న స్టోరీ నాకు తెలిసింది మీకు చెప్తాను. ఆయన 5 రూపాయలు వాళ్ళ అమ్మ దగ్గర దొంగతనం చేసుకుని వెళ్ళి స్నాక్స్ అట్లా కొనుక్కుంటుండేనంట. వాళ్ళ అమ్మ ఆల్మోస్ట్ లిటరల్లీ చెప్పు తీసుకొని కొడుతుండేనంట. బాంబే చాల్లా వాళ్ళు ఇట్లా స్లమ్స్లో, ఒక బెటర్ దాన్ స్లమ్స్లో ఉండేవాళ్ళు. ఒకరోజు కోపం వచ్చి ఆ చెప్పు తీసుకొని కింద వేసి చెప్పాడు అంట, ఏంటి గుజరాతీలో చెప్పిండు ఆయన, ఏంటి డబ్బు 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 అంటున్నావు, ఒకరోజు డబ్బు కుప్పలు పోస్తాను చూడు అన్నాడంట. హీ డిడ్ దాట్. సో ఎస్, డేర్ టు డేర్. 5 రూపాయలు దొంగతనం చేసిన అతను హ్యాస్ దట్ మచ్ కరేజ్, హీ మేనిఫెస్టెడ్ ఇట్, హీ వర్క్డ్ ఫర్ దాట్. మీకు ఏం కావాలనే డేర్ టు డ్రీమ్. యాజ్ వివేకానంద టోల్డ్, ఐ స్వేర్ ఆన్ గాడ్, వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, నేను ఒక 0 నుంచి నా స్లైడ్స్ చూపిస్తాను, హౌ ఐ డెవలప్డ్ మై లైఫ్. ఒక్క డేర్ చెయ్యండి మీ జీవితాన్ని మార్చుకోవడానికి. మీరు నా వల్ల కాదు, నాకు చదువు రాదు, నాకు ఇన్సెక్యూరిటీ, నాకు ఇంగ్లీష్ రాదు, నేను నల్గొండలో పుట్టినా, నేను పలానా ఊర్లో పుట్టినా, హైదరాబాద్లో పుడితే పీక్ పడగొట్టేవాడిని, ఇలాంతా ఏముండదు. యు గెటింగ్ మై పాయింట్? చెన్నైలో ఎక్కడో పుట్టిన సుందర్ పిచై, ఐ మీన్ సౌత్ ఇండియన్, నౌ ఈజ్ రూలింగ్ ద వరల్డ్ ఇన్ గూగుల్. ఎస్. So no barriers, no language barrier, no religion barrier, no regional barrier, no country barrier. Anything is a barrier if you think. అర్థమవుతుందా? సో మధ్యలో మీకు నచ్చినవి పాయింట్స్ ఉన్నప్పుడు స్టార్ట్ క్లాపింగ్. మీ హార్మోన్స్, ఇట్ విల్ రిమెంబర్ యువర్ మైండ్ ఫర్ వాట్ యు క్లాప్. ఎస్. బీ ఇంటరాక్టివ్. సో దిస్ ఈజ్ మీ. అండ్ నేను అప్పుడు ఇంట్లోనే నేను చిన్నవి అంటే నా హస్బెండ్కి అప్పుడు ఒక రాంగ్ డెసిషన్ లైఫ్ని ఎలా కిందకి తీసుకువెళ్తుంది, ఒక రైట్ డెసిషన్ ఎలా ముందుకు తీసుకువస్తుంది. వి బోత్, మై హస్బెండ్ అండ్ మీ ఆర్ ఎగ్జాంపుల్స్.
ఒక ఆ టైంలో అరౌండ్ 96లో ఒక 50-60 లక్షలు ఒక ప్లేస్లో పెట్టినారు. దుమ్కి కొట్టింది. అది ఎక్కడ పెట్టాలో ఎలా పెట్టాలో ఎవరు చెప్పలేదేమో, ఎలాగో అయింది. బట్ నేను అప్పుడు చెప్పింది ఏజ్ ఉంది, తెలివి ఉంది, సంపాదించవచ్చు అని అప్పుడు చెప్పాను నేను. అండ్ ఐ డిడ్ దాట్. ఎస్. అప్పుడు మా ఆయన ఊరికి అనేది, నేను అంత పొట్టిగా లేను, పొట్టిదానా నీకేమొచ్చు, లేకపోతే చేసినవులే. మా అత్తయ్య ఆల్వేస్ డు, ఏమన్నా చెయ్యి, నువ్వు ఏమన్నా చెయ్యి. చేసిండ్రులే మై హస్బెండ్ డైలాగ్. ఇంతకుముందు రాజీ ఇక్కడ రా, ఇక్కడ గ్లాస్ తీయు అనేది ఇప్పుడు నా కళ్ళతో అంటాను నేను. ఐ లైక్ దాట్. సో ఇట్ డజంట్ మీన్ ఐ రూల్. ఇప్పటికీ కూడా మేము డిస్కషన్ చేసే నిర్ణయం చేస్తాము, కానీ హీ రెస్పెక్ట్స్ మీ బికాజ్ నేను ప్రూవ్ చేశాను నేను ఒక్కొక్క అడుగు వేసింది కరెక్ట్ అని. సో యూ నీడ్ టు ప్రూవ్. యూ కాంట్ గుంజుకోలేము మనం ఎవరి దగ్గర నుంచి రెస్పెక్ట్ని గుంజుకోలేము. యూ హ్యావ్ టు ఎర్న్ ద రెస్పెక్ట్. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ దట్ పాయింట్? ఎస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆ భాగంగా ఒక 7-8 ఏళ్ల తర్వాత నేను జనస్రవంతిలోకి బయటకు వచ్చాను. పిల్లలిద్దరిని కొంచెం చేసి ఒక చిన్న ఇంట్లో చేయడము చాలా చాలా కష్టపడ్డాను. చాలా అంటే యూ నీడ్ టు గో త్రూ మై వీడియోస్ రజితా మైనంపల్లి అండ్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో రజితా మైనంపల్లి. యూ విల్ అండర్స్టాండ్ మై కంప్లీట్ లైఫ్. ఎవరైనా చూడకపోతే, బికాజ్ ఐ విల్ హ్యావ్ ఎ వెరీ షార్ట్ టైం, మీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. సో ఐ ట్రావెల్డ్. ఒక కంపెనీలో నేను చాలా లావు ఉండేదాన్ని. పిల్లలు పుట్టిన తర్వాత 82 కేజీలు అయ్యాను. సో అమ్మో ఇలా లావు ఉంటే నా బిడ్డలకు చాలా పని చేయాలని ఐ లాస్ట్ వెయిట్ 28 kgs. ఐ లాస్ట్ 2010. ఐ am maintaining still the same weight. Yes, you can clap for this, which is very hard. బరువు తగ్గడం. సో తగ్గడం కంటే మెయింటైన్ చేయడం కష్టము అని ఎంతమంది అనుకుంటారు? సక్సెస్ రావడం, డబ్బు సంపాదించడం ఈజీ, కానీ మేనేజ్ చేయడం చాలా కష్టం. ఎస్. సస్టైనబిలిటీ ఈజ్ వెరీ వెరీ హార్డ్, విచ్ ఐ డిడ్. అండ్ ఆ భాగంగా నేను ఒక బిజినెస్లోకి, న్యూట్రిషన్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడము. దాని త్రూగా నేను ఒక 12 ఇంటర్నేషనల్ కంట్రీస్ 2010 to 2014 తిరిగిన. అమెరికా, ప్యారిస్, హాంకాంగ్, దుబాయ్, సో ఆన్. ఒక గల్లీ దాటి వెళ్ళాలంటే తండ్రి సహాయం కానీ భర్త సహాయం కానీ లేకుండా బయటికి వెళ్ళలేని అమ్మాయి. షీ డిడ్ సో మెనీ థింగ్స్. సో నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నా, నాట్ టు షో ఆఫ్ మై స్టోరీ. ఒక లేడీగా నేను చేయగలిగితే మీరు చేయగలుగుతారో జస్ట్ ఐఎమ్ గివింగ్ అ కాన్ఫిడెన్స్ టు యూ ఆల్. సో ఎస్, ఐ డిడ్. అండ్ అమెరికా అండ్ నా బిడ్డలిద్దరిని చాలా బ్యూటిఫుల్గా పెంచుకున్నాను. అండ్ వాట్ దే వాంటెడ్, మా పాప డాక్టర్ అవ్వాలనుకుంది. ఆమె గోల్, ఆమె కళ నా గోల్ అయింది. చదివిపించాలి, 3 గంటల ఎగ్జామ్ వాళ్ళ జీవితాన్ని నిర్ణయించకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ మోర్ అండ్ ఐ డిడ్ కపుల్ ఆఫ్ బిజినెసెస్ అండ్ ఐ హ్యావ్ ఎ అమేజింగ్. ఏమి జీవితం ఏమి ఇచ్చిందో ఫస్ట్ సంతోషంగా ఉండండి. బీ గ్రేట్ఫుల్ వాట్ యూ హ్యావ్ అట్ దట్ మూమెంట్. నేను ఇది అచీవ్ చేశాక, ఇది కొన్న తర్వాత అప్పుడు హ్యాపీ ఉంటా? నెవర్ ఇట్ హ్యాపెన్. హ్యాపీనెస్ అట్రాక్ట్స్ హ్యాపీనెస్, సాడ్నెస్ అట్రాక్ట్స్ సాడ్నెస్. మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తా. మీ జీవితంలో ఇలా జరిగిందో చూడండి. ఒకరోజు పొద్దున్నే వెళ్తారు, లేవంగానే అమ్మ పీకి లేపుతుంది, లే అని, వెదవా ఎన్ని రోజుల నుంచి పడుకున్నావు, ఏం చదువుతలు, నీకు మార్క్స్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు మా కష్టాలు పోతాయి, నిన్ను తిట్టింది. అమ్మాయిలని అబ్బాయిలని ఈ ఫోన్ తగలబడాయి, ఫోన్ చేయబట్టి ఇట్లా అయిందని ఫుల్ తిట్టేసింది. ఇంకొక చిక్ మోడ్లో బయలుదేరినావు, నువ్వు ఇట్లా వెళ్తున్నావు, వాడొకడు ఇట్లా స్కూటర్ రోడ్ అడ్డొస్తాడు, వాడిని తిట్టినావు, మళ్ళీ అక్కడికి వెళ్తావు, కాలేజీకి వెళ్తావు, అన్ని గొడవలే అవుతాయి. ఎవరి మొహన్ చూశాను ఈరోజు అనుకున్న ఎక్స్పీరియన్స్ ఎవరికైనా అయిందా? వరుసగా అవుతుందా? ఎస్, అక్కడ పెద్ద పెద్ద హ్యాండ్స్ ఎత్తుతున్నారు. మన మొహం మనమే చూసుకొని ఉంటాం, కానీ మనం అనుకుంటే ఎవడు మొహం చూసాం రా అంటాం. ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు బ్లేమ్ అవర్ సెల్ఫ్. ప్రతిదానికి పక్కనోడి మీద బ్లేమ్ వేయడానికే మనము ఎతుకుతాం. అవునా? రైట్. సో అదే విధంగా ఒకరోజు అన్నీ మంచి జరుగుతాయి, రైట్? స్మైల్, అమ్మకు ఒక మంచిగా, నాన్నకు ఒక మంచిగా ఒక ముద్దు ఇచ్చి హక్ చేసుకొని ఒక కాళ్ళు మొక్కి, మీరు ఈ రోజు నుంచి 1 నెల రోజులు తల్లిదండ్రిని నీకేం తెలుసు అని గొడవ పడకుండా వాళ్ళు చెప్పిన పని చేస్తూ, అయినో చాలా కష్టము, బట్ ఎస్ చేస్తూ మీరు 30 days ఈ హోంవర్క్ చేయండి. మీరు అనుకున్నవన్నీ జరగకపోతే నా పేరుని మార్చిపెట్టుకుంటా.
ఐ కెన్ ఛాలెంజ్. తల్లిదండ్రి బ్లెస్సింగ్స్, తల్లిదండ్రి ప్రపంచంలో చెప్పినవి గనక మీరు విన్నట్టయితే ఐ కెన్ బెట్ ఆన్ మై లైఫ్. ట్రస్ట్ మీ దిస్. సో ఆర్ యూ రెడీ టు ఫాలో దాట్ గైస్? ఎస్, కెన్ యూ రేజ్ యువర్ హ్యాండ్స్ ఫర్ దాట్? కెన్ యూ ప్రామిస్ మీ? పింకీ ప్రామిస్? ఎస్, నేను చూస్తున్నాను. ఆ వైట్ షర్ట్ ఆయన చెయ్యి ఎత్తలేదు, నేను చూసా. ఎస్. సో నా డాటర్స్ ఇద్దరు, ఒకళ్ళు ఇంజనీరింగ్, ఒకళ్ళు డాక్టర్ చదివారు. సో దే డిడ్ వెరీ వెల్, వెరీ అటాచ్డ్, జస్ట్ లైక్ ఫ్రెండ్స్. నేను నా లైఫ్లో నేను ఈ రకంగా ఎదగడానికి ఏమేమి ఇంపార్టెంట్, మీరందరూ కూడా సక్సెస్ అవ్వడానికి నేను ఇంపార్టెంట్ పిల్లర్స్ చెప్తాను. చెరిష్ ఎవ్రీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. ఇలా ఉంటే కాదు, నేను ఎలా ఉన్నా హ్యాపీగా ఉన్నాను, అందుకే ఇలా ఉన్నాను ఇప్పుడు. ఓకే, సో ఎప్పుడు ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి, డెస్టినీని కాదు. ఇప్పుడు ఈ కార్ వచ్చింది, నెక్స్ట్ మళ్ళీ ఇంకో కారు కోసం ఎప్పుడు మనము సొల్లుగార్చుకుంటూ చూడటమే, నెక్స్ట్ ఎప్పుడో వస్తాను. ఈ లోపల ఏజ్ అయిపోతుంది, ఎప్పుడో ఏదో ఒకటి డమాల్. సో ప్లీజ్ ఎంజాయ్ ఎవ్రీ సింగిల్ మూమెంట్. లెర్నింగ్ ఈజ్ ద కీ. నా కష్టం వచ్చిన ప్రతిసారి నేను చేసింది ఏంటంటే, నా పాపలు 5వ తరగతి 5th క్లాస్ చదువుతున్నప్పుడు నేను MBA చేశాను మళ్ళీ, అండ్ కౌన్సిలింగ్ సైకాలజీ చేశాను. ఇంటర్నేషనల్ యోగాది ఊరికే నేను నేర్పించడానికి కాదు, ఐ లవ్ స్టడీయింగ్. సో అది చేశాను. డైటీషియన్ కోర్స్ చేశాను. యూ కెన్ సీ మై యాక్టివిటీస్, బ్యూటిఫుల్. I have so I'm into fitness, a lot of fitness guys. మీరు అందరూ అనుకొని ఉంటారు నేను సన్నగానే ఉన్నా కదా, నేను లావలేను కదా, లేకపోతే జిమ్కి ఎవరు వెళ్తారు, పొద్దున ఎవరు. అసలు ఎక్సర్సైజ్ అనేది మీరు అనుకున్నట్టు బరువు కోసమో లేకపోతే దేనికోసమో షుగర్ ఉన్నోళ్ళు చేసుడో వాకింగ్ కాదు. ఎక్సర్సైజ్, ఫిజికల్ ఫిట్నెస్ మేక్స్ యువర్ మైండ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. ఈరోజు నేను ఇంత ఇక్కడి నుంచి మాట్లాడడానికి ఒకే ఒక్క రీజన్, మై లైఫ్ ఇస్ నా డెసిషన్ ఫిజికల్ ఫిట్నెస్ 15 ఏళ్ల నుంచి వదిలిపెట్టకుండా చేయడమే. ఎస్, యూ హ్యావ్ టు క్లాప్ ఫర్ దిస్ బికాజ్ ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ డిసిప్లిన్. నా భాష, నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఓ లోడ్స్ ఆఫ్ లవ్ యూ గైస్, loads of love. Thank you so very much. So every single day I do cross training. I am a very big marathoner. నేను అది కూడా చూపిస్తాను. And I love this. నేను కాలేజీలో, స్కూల్లో above average student, not a distinction స్కూల్లో, but I was there in NCC, I was there in dance and everything. మా పాపలిద్దరికి భరతనాట్యం నేర్పించినప్పుడు వాళ్ళకి నేను చేసి చూపిస్తుంటే ఆయన చెప్తుండే, నువ్వు నేర్చుకోవచ్చు కదా అంటే, ఆల్రెడీ జీవితం డ్యాన్స్ ఆడుతుంది నాతోటి, ఇప్పుడు ఏమొద్దు అని చెప్పేదాన్ని ఆ కాలంలో. యూ కెన్ క్లాప్ డార్లింగ్, దట్స్ ఎ బెటర్ చెప్పేదాన్ని. డ్యాన్స్ ఆడుతుంది, ఇంక నా మొహానికి అదొకటే తక్కువ, ఇది నా డైలాగ్. బట్ లాస్ట్ 3 years బ్యాక్ నాకు ఇష్టం కదా, నా కమ్యూనిటీలోనే ఒక డాన్స్ టీచర్ వచ్చేసిందో అంటాడు కదా చిరంజీవి, నా కాలనీలోకి ఒక అమ్మాయి వచ్చిందో. సో ఆమె కమ్యూనిటీలో పెట్టింది, నేను డాన్స్ నేర్పిస్తాను, పిల్లలకేనా పెద్దలకి లేదు అని నేను స్టార్ట్ చేశా. 3 programs కూడా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చాను నేను. అండ్ మా కమ్యూనిటీలో ఏదైతే మహానటి సావిత్రి లాగా చూడు ఎంత బ్యూటిఫుల్గా. సో లివ్ ఎవ్రీ మూమెంట్. నువ్వు కష్టపడే టైంలో కష్టపడు, ఖాళీ ఉన్న టైంలో నీకు ఇష్టం ఉన్న చెయ్యి. మనం ఏం చేస్తామంటే చాలామంది, ఎస్పెషల్లీ లేడీస్, ఇంకా మొగోళ్ళు అయితే పాపం వాళ్ళు ఒక మెషిన్లే, అదేదో ఇక వాళ్ళు ఒక ధ్యేయము ఏంటంటే పొద్దున్న లేవాలి, సీరియస్గా ఉండాలి, ఫస్ట్ సీరియస్గా ఉండాలి, ఇట్లా లైఫ్లో ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండి ఇట్లనే చేతులు కట్టుకొని నాన్న అంటే నాన్నలకి ఇట్లా సీరియస్ ఉండాలి, నాన్న నవ్వొద్దు, నాన్న డ్యాన్స్ వేయొద్దు, నాన్న ఇట్లా సీరియస్ ఉండాలి. భార్య ఎప్పుడన్నా జోక్ ఇట్లా చూస్తాడు, సీరియస్గా చూస్తాడు, ఎందుకు చూస్తాడో నాకు అర్థం కాదు. జస్ట్ మనం మనుషులం, అమ్మ నాన్న తర్వాత. సో ఐ వాంట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఒక అబ్బాయిలాగా పెద్దగైనా ఒక అమ్మాయిలాగా వాళ్ళ లోపల ఒక మనస్సు ఉంటుంది. అందుకే ఒక్కొక్కసారి, సారీ ఇట్లా చెప్పచ్చో లేదో బట్ చెప్తున్నాను, అందరు నాగిని డ్యాన్స్లోకి దిగుతారు. దట్స్ ద రియాలిటీ. ఎస్ సార్, ఒప్పుకుంటారా నాతో? ఎంతమంది ఒప్పుకుంటారు? అండ్ లేడీస్ కూడా ఎవరన్నా తోస్తే బాగుండు, ఏ రా అనగానే కథం ఇంకా మొదలు పెడతారు. వాళ్ళు ఎవరో ఒకళ్ళు అనాలి. ఎందుకు అనాలి? యూ హ్యావ్ టు టేక్ ఎ ఇనిషియేషన్ టు ఎంజాయ్ యువర్ లైఫ్. సో లైక్ దట్ ఐ యూస్ టు, అండ్ రెస్ట్ ఈస్ ద హిస్టరీ.
ఒక ఫైన్ డే నాకు లాస్ట్ 3 years బ్యాక్ సుమన్ టీవీ నుంచి ఒక కాల్ వచ్చింది. మేడం మీరు కొంచెం వచ్చి ఇట్లా మీ లైఫ్, ఎందుకంటే నేను హెల్త్లా ఫుడ్లా అన్నిట్లలో కోచ్ యాజ్ వెల్ యాజ్ ఏ లైఫ్లో కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ రిలేషన్షిప్ కౌన్సిలరు. సో దానిని మీరు పబ్లిక్కి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది చెప్తారు కానీ వాళ్ళు జీవించరు. మిమ్మల్ని 20 సంవత్సరాల నుంచి నన్ను చూసిన మనిషి అక్కడ రికమెండ్ చేశారట దట్ షీఈస్ ద వన్ మీడియాలో ఉండాలి. నిజంగా నిజాయితీగా ఆవిడ ఏం జీవిస్తుందో అది చెప్తే సరిపోతుంది, అందరూ మోటివేట్ అవుతారు అని నన్ను పిలిచారు. మంచి పని చేసిందా? మంచి పని చేశానా నేను ఇందులోకి వచ్చి? ఎస్. Can you show a little more love for me? I need it badly. Yes? Yes. So that's how the remaining is history. మీ ప్రేమ అమోఘమైనది. నేను అదే చెప్తున్నాను, when intentions are good, ఎప్పుడైతే నీ నియత్ కరెక్ట్ ఉంటుందో, నీ వాల్యూస్ కరెక్ట్ ఉంటాయో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. కానీ సక్సెస్ అంటే ఏంటి? ఎవరైనా ఒక నలుగురు నాకు సక్సెస్ మీనింగ్ ఏంటో చెప్పాలి. కెన్ ఐ ఎక్స్పెక్ట్ ద ఆన్సర్స్? సక్సెస్, వాట్ ఈజ్ సక్సెస్? ఆన్సర్స్ రాకపోతే నా దగ్గర నుంచి కూడా రాదు. ఎందుకంటే ఇది ఏమన్నా టీవీ యాంకరా? నేను ఇక్కడే చెప్తున్నాను, మీరు అక్కడి నుంచి చెప్పడం లేదు. వాట్ ఈజ్ సక్సెస్ మీన్స్ టు యూ? ఎనీబడి ఇన్ ద ఫ్రంట్ రోస్? ఏం సాధించాలి? అందులో మనం అనుకున్నది సాధించడమే సక్సెస్. ఏం సాధించాలి? కొన్ని పాయింట్స్. అట్లా కాదు, నాకు కరెక్ట్గా వర్డ్ టు వర్డ్ సక్సెస్ అంటే ఏంటి మీరు అనుకున్నట్టు. అప్రివేషన్ కాదు, సక్సెస్ ఏముంటే సక్సెస్ అన్నట్టు. గోల్ ఉంటే సక్సెస్ కాదు కదా, గోల్ నెరవేరితే సక్సెస్. ఏంటి గోల్ ఏముండ? ఒక మనిషి హ్యాపీగా బతకాలంటే ఏమేం కావాలి? పోనీ హెల్త్, రైట్ వర్డ్ హెల్త్. ఇంకా హ్యాపీనెస్. ఏమి వస్తే హ్యాపీ వస్తుంది? సాటిస్ఫాక్షన్. ఒరే ఏం సాటిస్ఫాక్షన్? మీకేమో ఇప్పుడు బొజ్జలోకి అన్నం తింటే సాటిస్ఫై, హంగర్ ఉన్నాము, ఆకలి ఉంది, నేను బిర్యానీ నాకు బరే పర్టికులర్ ఆకలి వేస్తుంది. బిర్యానీ ఆకలి, ఇడ్లీ ఆకలి, పన్నీర్ ఆకలి, ఇట్లా స్పెషల్ ఆకలిలు ఉంటాయి. అట్లా సక్సెస్కి ఏమేమి చేస్తే సక్సెస్? ఇందాక అందరూ అసలు సక్సెస్ అంటే ఏంటి, ఒక మనిషి సక్సెస్ఫుల్ అని చెప్పడానికి ఏమేమి ఉండాలి? డబ్బు ఉండాలి, హెల్త్ ఉండాలి, మంచి బంధాలు మన చుట్టూ ఉండాలి, రిలేషన్షిప్స్. ఎస్ ఆర్ ఎస్? కెన్ యూ బి లౌడా? ఏమేమి ఉండాలి? హెల్త్, వెల్త్, రిలేషన్షిప్. ఒప్పుకుంటారా? ఒక మీడియంగా, మనకు ఓ అని కాదు, మీడియంగా అన్నీ ఉంటే సక్సెస్. సో ఎలా వచ్చింది అని అంటే, దిస్ లాట్ ఆఫ్ అవార్డ్స్ ఐ గాట్, ఐ రిసీవ్డ్, అండ్ యా, స్ట్రాంగ్ అండ్ హెల్తీ రిలేషన్షిప్స్. సో హెల్త్లో ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్. వారానికి ఒక రోజు చెత్త తినొచ్చు, కానీ రోజు హెల్తీ ఫుడ్ అవసరమైనప్పుడు అవసరమైనంత తినాలగానే కనిపించినప్పుడల్లా తినాలనిపించినంత తినకూడదు. నీ బాడీ డస్ట్బిన్ కాదు. నిద్ర చాలా ఇంపార్టెంట్. లైఫ్లో తిండి కంటే కూడా ముందు వచ్చేది నిద్ర. మీరు ఇట్లా కూర్చున్న చోట ఆకలిని ఆర్గనైజ్ చేస్తే వాళ్ళకు నిజం ఆకలి విలువ తెలియదు. మై డియర్ గర్ల్స్, నేను పొద్దున్న నుంచి చేయలే, నాకు బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వలేదు, మీ అందరినీ కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి ఏసీ వేసి ఇక వీళ్ళు ఎందుకు కష్టపడతారు సార్? మీకు అదే ప్రాబ్లం. తల్లిదండ్రులు కూడా మూతి దాకా ముక్కు దాకా అన్ని తీసుకొచ్చి పెట్టుడికి మీకు సోయి తెలుస్తలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ a lot of distraction is happening on the biscuit spending. I'm not against it. ఎగ్జాక్ట్లీ ఇదే అవుతుంది. పిల్లలు దాని మీద ఎంత ఫోకస్ చేసి బిస్కెట్ ప్యాకెట్తో సాటిస్ఫై అవుతున్నారు. ఇట్స్ ఎ లైఫ్ సంబడి హ్యాస్ కమ్ ఫ్రమ్ సో లాంగ్ అండ్ టెలింగ్ యూ సంథింగ్. యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, దట్స్ యువర్ చాయిస్. సో రిలేషన్షిప్స్ ఎంతమంది నిజంగా ఒప్పుకుంటారు? డబ్బు ఫుల్ ఉంది కానీ రిలేషన్షిప్ లేకపోతే. మొన్న ఒక పర్సన్కి 10 మిలియన్లో 20 మిలియన్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఏదో ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ అంతా అతన్ని వదిలేసిండ్రంట.
అతను ఒక వీడియో చేశాడు. 20 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న అతను కూడా ఎప్పుడైతే రిలేషన్షిప్స్ సరిగ్గా ఇంట్లోవి లేవో, తల్లిదండ్రి వైఫ్ అందరూ, సో ఆయన ఒక వీడియో చేశాడు, నాకు ఎవరూ లేరు, నేను చచ్చిపోతున్నా అని చేశాడు. సో రిలేషన్షిప్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద డిజిటల్ మీడియా సక్సెస్. సో మీరు ఏదో పరిగెడుతూ ఎక్కడికో పరిగెడుతూ ఉన్న వాళ్ళను వదిలేసుకుంటూ వెళ్ళేది ఎప్పుడూ సక్సెస్ కానే కాదు అని నాతో ఎంతమంది ఏకీభవిస్తారు? ఎస్ ఎస్, వెనక్కి తిరిగి చూస్తే ఒంటరిగా మిగిలిపోతావు. సో ఆల్వేస్ ట్రై టు ఇంక్లూడ్ నీ వైబ్, నీ ట్రైబ్ అవ్వాలి. నువ్వు ఏ వైబ్లో ఉన్నావో, నువ్వు సక్సెస్ అవుతా అనుకున్న వైబ్ తోటి యు నీడ్ టు అట్రాక్ట్ దట్. సో నా బిడ్డలు, మా అమ్మ నాన్న ఆల్వేస్ విత్ మీ, అండ్ ఏ ఒక్క కల్చర్ని వదలకుండా మేము ముందుకు తీసుకెళ్తాము. అండ్ దిస్ ఈజ్ మీ, ఐఎమ్ ఏ రన్నర్. మ్యారథాన్స్ అంటే తెలుసా? 140 కిలోమీటర్స్ వరంగల్ టు హైదరాబాద్ రన్ చేసిన నేను బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద. అండ్ ఐ డిడ్ ఎ ముంబై మ్యారథాన్, ఐ డిడ్ ఏ what it is, Boston, America, the 42 kilometers marathon. I run regularly, not for the sake of doing a marathons. ఎవ్రీ వీక్ ఒక 40 నుంచి 50 కిలోమీటర్లు రన్ చేయడానికి నా షెడ్యూల్ ఉంటుంది. నెలలో 200 కిలోమీటర్లు ఐ విల్ రన్. ఇస్ ఇట్ ఎ గుడ్? ఇట్స్ ఎ గుడ్. అండ్ నాకు స్విమ్మింగ్ కూడా రాదు. మొన్న 3 years బ్యాక్ నేర్చుకున్నాను, జస్ట్ 3 to 5 daysలా. సో ఏరియల్ యోగా ఐ డూ ఆల్ ద, అండ్ ఐ టీచ్ యోగా ఆల్సో, బికాజ్ నాకు చాలా ప్యాషన్. జస్ట్ నా కమ్యూనిటీ వాళ్ళ కోసం. ఇప్పుడు కుదురుతలేదు రీసెంట్లీ. లివింగ్ ఈజ్ గివింగ్. ఎంతమంది ఒప్పుకుంటారు? మనం ఒక్కళ్ళమే తింటామా? షేరింగ్ ఈజ్ కేరింగ్. సో ఇంత మంచిగా జరుగుతున్న నా లైఫ్లో ఏమైంది అని అంటే, ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, నేను చెప్తా. సో నేను రామ్ చారిటబుల్ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేశాను ఒక 4 years బ్యాక్. ఎందుకంటే మనం బ్రతికున్నంత కాలము ఇంకా 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 ఇదే. నాకు నిద్రలో కూడా ఒక బెంగ వచ్చేసేది, ఏంటి జీవితం అంటే ఇదేనా? మంచిగా అచీవ్ చేశాను అప్పటి వరకు. మీ అందరి ప్రేమ, నేను ఎక్కడ పోయినా గుర్తుపట్టడం, మీ వల్ల మా లైఫ్ చేంజ్ అయింది. ఏకలవ్య శిష్యులం, రిలేషన్స్ మంచిగా అయినాయి. యంగర్ జనరేషన్ అయితే నిన్న కూడా నాతో లైవ్లోకి వచ్చిన వాళ్ళు వీఆర్ 16, 20, 22, బట్ స్టిల్ ఈ జనరేషన్కి మీరు చాలా ఇన్స్పిరేషనల్ అని పెట్టడము, దిస్ ఆల్ మేడ్ మీ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ ఇట్లా నా లైఫ్ చాలా బ్యూటిఫుల్గా సాగుతుంది. దెన్ ఐ స్టార్టెడ్ అయోధ్య. ఆ టైంలో రామ్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టాను. ఒకరోజు నాకు నిద్రలో చాలా సఫకేషన్ అయింది. అండ్ దట్స్ హౌ యూ నీడ్ టు లిసన్ టు యువర్ సెల్ఫ్. అందుకే సెల్ఫ్ వాల్యూస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్తాను. మనం ఎంత తిన్నా సరిపోదండి, ఖచ్చితంగా మనం వేరే వాళ్ళకి ఎప్పుడు పెడతావో అప్పుడు సాటిస్ఫాక్షన్ మొదలవుతుంది అని నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశాను. ప్లీజ్ ట్రై దట్, యూ విల్ ఫీల్ సో గుడ్ అబౌట్ ఇట్. సో నెక్స్ట్ వచ్చేసి గ్రోత్. దిస్ ఆ పిక్చర్స్ నాకు అంత పెద్ద చేయటం రాదు. సో వాట్ ఎవర్ నా లైఫ్కి సంబంధించినవి పెట్టారు ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ టు షో ఆఫ్ మై లైఫ్ స్టైల్, బట్ 25 ఏళ్ళ 30 ఏళ్ళ ఆ కంటిన్యూస్ పని నన్ను ఈరోజు ఒక దమ్ముతో, ఒక ధైర్యంతో మీ 1000 మంది ముందు కూర్చొని మాట్లాడే అధికారాన్ని నాకు అది ఇచ్చింది, నా డిసిప్లిన్ అండ్ కమిట్మెంట్. ఎస్, యూ కెన్ క్లాప్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో ఐ డూ అ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. నా పిల్లలు, మా పెద్దమ్మాయి నాతో పాటు సైక్లింగ్ చేసేది. నేను రన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు, ఎందుకు రన్నింగ్ చేస్తున్నావు, మమ్మల్ని మోటివేట్ చేయడానికి రన్నింగ్ చేస్తున్నావా అన్నారు. వాళ్ళు చాలా లేజీ ఉండేవాళ్ళు. నేను ఆ మనిషిని కాదు. మంకీసి మంకీ డూ. మనం ఎక్కడి నుంచి వచ్చినాం? కోతి నుంచి వచ్చినామా లేదా? అదే ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర వేషాలు. ఇంకా పోవు. మనం పుట్టుకతోటి వచ్చినా ఎక్కడ పోతాయి? పుట్టుకతోటి వచ్చినా పుడకల్లో కానీ పోవు అనేదో అంటారు కదా. సో సేమ్ బ్యాచ్ మనం అందరం. సో మంకీకి ఏమైనా దాని చేతిలో మన వస్తువు గుంజుకుంటే ఎయ్యు అంటే వేస్తుందా? వేయదు. నువ్వు ఒక బనానాని ఏమన్నా విసిరితే అది మన వస్తువు విసిరేస్తుంది. కావాలంటే ట్రై చెయ్యండి. సో అలాగే మనం కూడా, నేను జస్ట్ నా కోసం చేస్తూ పోయినా నా 2 పిల్లలు ఇన్స్పైర్ అయ్యి దే ఆల్సో డిడ్ హాఫ్ మ్యారథాన్. అంటే 21 కిలోమీటర్లు ఇద్దరూ చేశారు నా చేతుల మీద మెడల్ తీసుకోవడం కోసం. దట్స్ ఎ ప్రౌడ్ థింగ్ ఫర్ మీ యాక్చువల్లీ. సో దట్స్ వాట్. అండ్ చాలా రన్స్, ముంబై మ్యారథాన్ చేశాను నేను. అండ్ ఇక్కడ వచ్చేసరికి నా లైఫ్ ఏమైంది అని అంటే, మీరందరూ నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏంటంటే, మీరందరూ ఎమోషనల్ అవ్వద్దు. నా లైఫ్లో జరిగిన పెద్ద ఇన్సిడెంట్ అయినా కూడా నేను ఇక్కడ వచ్చాను అంటే మీకు ఇప్పుడు అర్థమవుతుంది
నేను బిస్కెట్ కూడా ఎందుకు వద్దు అని అన్నాను, మీరు ఎందుకు సీరియస్గా వినాలి అని అన్నాను, మీకు అర్థమవుతుంది. సో వై అన్ని మంచిగా జరుగుతుంది. ఒక 1 year ముందు వరకు చాలా లిటరల్లీ 5,000 కూడా లేని దగ్గర నుండి 1 మిలియనీర్ కొన్ని కరోడ్పతి వరకు నేను చాలా కష్టపడి చేశాను. ఒక నెల ఒక 2,000 3,000 ఎర్న్ చేయడానికి కూడా కష్టపడ్డాను 97లో. డూ యూ హియర్ మీ? ఎస్. సో డబ్బు ఈజీగా రాదు, కానీ కష్టపడితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది అనడానికి నేనే పెద్ద ఎగ్జాంపుల్. Yes, please, you can clap that for that, like everybody needs these claps for you, not for me. So అలా అంత మళ్ళీ టీవీలోకి వచ్చాను. అంతకుముందు ఐ డిడ్ ఎ వెడ్డింగ్ ప్లానర్, ఐ డూ అ వెరీ గుడ్ డిజైనింగ్. సో అట్లా నడుస్తోంది నా లైఫ్. కోవిడ్ వచ్చింది. కోవిడ్లో మా పిల్లలిద్దరికి నేనే డైట్ ఇచ్చి ఒక 20 కిలోలు వెయిట్ తగ్గించాను, ఇద్దరు 20 kgs. సో మై లైఫ్ ఈస్ గోయింగ్ గుడ్. అండ్ ఇంటర్వ్యూస్ అన్నీ ఇది మాట్లాడతారు కదా, డిస్కషన్స్, ప్యానెల్ డిస్కషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. అసలు నేను అనుకోండి ఎందుకు నన్ను టీవీలోకి పిలిచారు. ఒక స్టేటస్ పెట్టడం రాని అమ్మాయి, ఒక డీపీ పెట్టుకోవడం ఇష్టం ఉండని రజిత మైనంపల్లి, why was invited on the media? This was my question all the time. నా క్వశ్చన్ ఇది ఉండింది, ఎందుకు ఎందుకు ఎందుకు. మీరు 2 సంవత్సరం కింద వీడియోస్ చూస్తే నా క్వశ్చన్ ఇదే ఉంటుంది. నేను ఈరోజు ఏమున్నానో నా బిడ్డల వల్ల, నా బిడ్డలతో నేను పెరిగాను అని చెప్పాను. కానీ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ నా లైఫ్లో, మా చిన్న పాప డాక్టర్, హౌస్ సర్జన్ అయిపోయి స్టెప్ 1 అమెరికాకి వెళ్ళడానికి రాసింది. స్టెప్ 2 రాసి వెళ్ళే టైంలో ఒక చిన్న రికవరీ కోసం, వాట్ యూ కాల్డ్, రెస్ట్ కోసం అసలు ఎప్పుడు పంపించాను నేను ఎక్కడికి, వెళ్ళింది. అండ్ దే ఆర్ రామకోటి రాస్తారు, స్పిరిచువల్ పీపుల్, చాలా బంగారు తల్లి అంటే బంగారు తల్లికి మారిపోయారు నా బిడ్డలు. యా, ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఐఎమ్ ఎ మదర్ ఆఫ్ అనన్య మైనంపల్లి అండ్ అమయ మైనంపల్లి. ఐఎమ్ సో ప్రౌడ్. దే ఆర్ సచ్ అ బ్యూటిఫుల్ సోల్స్. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్లో ఐ లాస్ట్ దిస్ ఏంజల్. నా కూతురు నన్ను విడిచి వెళ్ళింది ఫిజికల్గా, కానీ నా లోపలే ఉంది అని నేను బిలీవ్ చేస్తాను మీ అందరి రూపంలో. యా, సో షీ ఈజ్ మై ఎమోషనల్. వై ఐ టుక్ దిస్ స్లైడ్స్ విత్ సో మచ్ ఆఫ్ కరేజ్. ఎందుకు తీసుకున్నాను చెప్పాల్సిన అవసరం లేదు. ఎమోషన్స్ మనల్ని రకరకాలుగా అల్లాడిస్తాయి. కోపం వస్తే అరుస్తాము, కోపం వస్తే కొడతాము, కోపం వచ్చంగానే డివోర్స్ ఇస్తాము, కోపం వస్తే ఏమన్నా చేస్తాము. అది సాడ్ వచ్చి డిప్రెషన్ వస్తే సూసైడ్ చేసుకుంటాము, లేకపోతే ఇంకొకళ్ళ మీద బ్లేమ్ వేస్తాము. దీస్ ఎమోషన్స్ ఆర్ కంట్రోల్ ప్యానెల్ ఆఫ్ లైఫ్. హౌ మెనీ ఆఫ్ యు అగ్రీ? ఆటాడిస్తాయి, అవునా? ఒక్క క్షణము ఓర్చుకుంటే జీవితాన్ని మార్చుకోవచ్చు అని అరే అలా అనాల్సింది లేకుండే అని ఎంతమంది కనిపిస్తుంది. ఒక్క మాట తూలిన తర్వాత వెనక్కి వస్తుందా? రాదు. ఒక్క క్షణం సూసైడ్ చేసుకుందామనే ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు ఆగితే మళ్ళీ బ్రతకొచ్చు కదా, అవునా? సో అలా ఎమోషన్స్ నా లైఫ్ కూడా మొత్తం ఆగిపోయింది. మీరందరూ రజిత మైనంపల్లి ఇన్స్టా ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కది వెనక్కి వెళ్ళి ప్రతి ఒక్క వీడియో చూడండి, ప్రతి ఒక్క మా పిల్లలు రాసిన నాకు లెటర్స్ చదవండి. ద అమౌంట్ ఆఫ్ అ బాండింగ్. నేను బతకకూడదు యాక్చువల్లీ, కానీ అప్పుడు అర్థమైంది నన్ను దేవుడు మీడియాలోకి ఎందుకు తీసుకొచ్చాడు. నీకు ఒకలే పిల్లలు కాదు, ఇన్ని మంది పిల్లలు ఉన్నారు, నువ్వు అలా ఎలా తప్పించుకుంటావు? రజిత మైనంపల్లికి ఒక్కొక్కటి తెలుసు. ఒక మాట చెప్తే వెనక్కి తిరిగి చూడడం తెలియదు. పిల్లలిద్దరిని 20 ఏళ్లకు కన్నప్పుడు చాలా కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళని ఎలాగైనా మంచిగా నిలబెట్టాలి అని చాలా కష్టపడి వాళ్ళిద్దరిని డాక్టర్, ఇంజనీర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏమైంది? ఈరోజు 1 year బ్యాక్ ప్రతి మీడియాలో నేను బతికున్నంత కాలం మీతో ఉంటా అని మీడియాలో ఈ ఇన్సిడెంట్ ముందుకు చెప్పా. ఇప్పుడు ఏం చేయాలి? మాట ఇచ్చా, మరి వెనక్కి తిరిగి వెళ్ళకూడదు అనే ఒకే ఉద్దేశంతో చాలా పెయిన్ ఇక్కడ పెట్టుకొని ఒక అమ్మగా, బట్ రజిత మైనంపల్లిగా మాత్రం మీ ముందు ఎప్పటికీ మళ్ళా తుది శ్వాస వరకు నేను ఖచ్చితంగా ఇన్స్పైర్ చేస్తాను.
పడడం తప్పు కాదు, కష్టాలు రావడం తప్పు కాదు, పడ్డ ప్రతిసారి నువ్వు లేవడం అనేది మాత్రం ఇంపార్టెంట్ అనడానికే నా లైఫ్ ఇస్ అ టీచింగ్ ఫర్ యూ ఆల్. సో డోంట్ గివ్ అప్ ఆన్ దాట్. సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా చాలా గుడ్ టు గ్రేట్, చాలా చోట్ల ఇలాగే స్పీకర్ కానండి, మోటివేషన్ అనుకోనియండి, ఇన్స్పిరేట్. నేను ఇప్పుడు అన్స్టాపబుల్ ఛాంపియన్ అకాడమీ అని స్టార్ట్ చేశాను. మాస్టర్ యువర్ లైఫ్. వన్స్ యూ మాస్టర్ యువర్ ఎమోషన్స్, వన్స్ యూ మాస్టర్ యువర్ మనీ, యూ కెన్ మాస్టర్ యువర్ లైఫ్. డబ్బు సంపాదించడం సులువు, కానీ నువ్వు అనుకుంటే, నువ్వు ప్లాన్ చేస్తే, నీకు అసలు ఏం కావాలో తెలియాలి, ఎందుకు కావాలో తెలియాలి, నువ్వు చేసేది పక్కవాడికి ఉపయోగపడాలి, నీకు దాని ద్వారా డబ్బు రావాలి. ఈ 3 నువ్వు రాసుకొని అవి కరెక్టా అని కనుకుంటా రాత్రి ఈ బిజినెస్ కానీ జాబ్ కానీ చేసిన తర్వాత నువ్వు పడుకుంటే నీకు సంతృప్తి ఉందా, పీస్ ఉందా, ఇన్నర్ పీస్ ఉందా అనేది కనుక నువ్వు ఎప్పుడైతే డిసైడ్ చేస్తావో నీ లైఫ్కి ఒక దిశ దొరుకుతుంది. ఐ బిలీవ్ ఇన్ దట్. మీ అందరికీ లైఫ్ మంచిగా మారి గమ్యం బాగా రిచ్ అయిపోయి సక్సెస్ అయిపోతే బాగుండని ఎంతమందికి అనిపిస్తుంది? ఓవర్ నైట్ అవుతుందా? దశ మారాలంటే దిశ మారాలి, దిశ మారాలంటే మీ డెసిషన్ మారాలి. సో టుడే ఈజ్ యువర్ డెసిషన్. నెవర్ డెస్టినీ కమ్ ఓవర్ నైట్, బట్ యూ కెన్ చేంజ్ ద డైరెక్షన్ ఓవర్ నైట్. ఎస్ఆర్ఎస్ నిర్ణయం సక్సెస్ అవ్వాలి అని మీరు తీసుకోగలుగుతారు. సో నన్ను 140 కిలో ఇప్పుడు నేను నా డాటర్ కలిసి స్టార్ట్ చేసిన రామ్ చారిటబుల్ ట్రస్ట్ ఇప్పుడు డాక్టర్ అనన్య రామ్ చారిటబుల్ ట్రస్ట్గా మారింది. స్టిల్ షీఈస్ విత్ మీ. 2 souls 1 mission అనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తున్నాను. సో ఆన్ ఎ మిషన్ ఇన్స్పైర్ మిలియన్స్, నెవర్ గివ్ అప్. నేను ఒక నార్మల్గా ఒక గల్లీ నుంచి బయటకు వెళ్ళాలి అంటే అని అమ్మాయి ఇప్పుడు కొన్ని కంట్రీస్ దాటి కొన్ని వేల ముందు తన స్టోరీ చెప్పి గైడెన్స్ చెయ్యి పట్టుకొని హోల్డ్ చేయడానికి అన్స్టాపబుల్ ఛాంపియన్ అకాడమీని ఫౌండర్గా స్టార్ట్ చేశాను. డాక్టర్ అనన్య రామ్ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేశాను. వీఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ యాక్టివిటీస్. సో ప్లీజ్ become the heroine of your life, become the director of your own life, become the producer of your life, create a story. మజా వస్తుంది. అంతేగాని ఒక సినిమాలో ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు, వాళ్ళ అమ్మ ఒప్పుకుంది, వీళ్ళ నాన్న ఒప్పుకున్నాడు, పెళ్ళి అయిపోయింది, మజా వస్తుందా? చల్ ఫట్ అంటాం. మన జీవితంలో మాత్రం అంతా స్మూత్గా చదవాలి. మనకు సినిమా అంటే ఎట్లుండాలి, ఒక మసాలా సాంగ్ ఉండాలి, 4 సూమోలు లేవాలి, 4 కొట్టుకోవాలి, మజా వస్తుంది, సమ్మగా ఉంటుంది మనకి, అవునా? మరి నీ లైఫ్లో కూడా అట్లానే ఉంటుంది మసాలా, అది మాత్రం హిట్ అవుతుంది. నీకు ఒక చాలా మంది అమ్మా నాన్నలు డబ్బులు ఇచ్చిన రిచ్ వాళ్ళ దగ్గరికి పోయి చూడండి, యాటిట్యూడ్ ఉండదు. బికాస్ స్టోరీ ఈజ్ నాట్ దేర్ టు టెల్. క్రియేట్ యువర్ ఓన్ స్టోరీ. దట్స్ ఇట్. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద స్టోరీ. ఎంతమందికి ఈరోజు నా సెషన్ ఉపయోగం అనిపించినది? ఆర్ యూ సీరియస్? సో ఎంతమంది ప్రామిస్ చేస్తారు కొన్ని నా లైఫ్లో నుంచి తీసుకువెళ్తాను ఈరోజు అనేవాళ్ళు ఎన్నిమంది? సెడ్ కెన్ యూ పాస్ అ మైక్? ఒక్క 3-4 చెప్పండి ఏం నేర్చుకున్నారు. కెన్ యూ డూ దాట్? 1 second, జస్ట్ 2 minutes లాస్ట్, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. ఫాస్టర్ లేవండి అమ్మా, 5 లేవండి. ఆ 5 చెప్పినవి అందరి లైఫ్లో వస్తుంది. యా, ఈ మేడంకి ఇవ్వండి ఇక్కడ. యా, నమస్తే మేడం. నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మేడం చెప్పిన లైఫ్లో జరిగిన ప్రతి కష్టానికి యాక్చువల్గా మేడం ఉన్నదానికైతే కుంగిపోయి ఇంట్లోనే ఉండాలి, కానీ ఆ పెయిన్ఫుల్ స్టోరీ చెప్తుంటే నాకు కూడా బాధ అనిపించింది. థ్యాంక్ యూ. దట్ ఈస్ ద లవ్ నన్ను పుల్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. గివ్ సంబడి ఎల్స్. సెకండ్, ఐ వాంట్ దట్ గై. అబ్బాయి అక్కడ అడుగుతున్నాడు రైట్ సైడ్. సంబడి, కెన్ యూ గెట్ అప్ మ్యాన్? ఎస్, లేవండ్రా, లేస్తే వస్తుంది. ఎంత కష్టమో. గివ్ ఫాస్టర్. యా, గుడ్ మార్నింగ్ మేడం. వా, పవన్ కళ్యాణ్. కమాన్ చెప్పు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ డియర్. గుడ్ మార్నింగ్ మై ఫ్రెండ్స్. చెప్పండి. మీ లైఫ్లో జరిగిన ప్రతి థింగ్స్ చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. వాట్ యూ విల్ టేక్ హోమ్? మోర్ థింగ్స్. మోర్ థింగ్స్. థ్యాంక్ యూ. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సిమ్. ఇప్పుడు ఒక మేడం చెప్పారు, మీకు జరిగినది చేస్తే నాకు 2 ఆలోచనలు వచ్చింది. రజిత మైనంపల్లి డెడ్, ఇంట్లో ఏడ్చుకుంటా కంప్లైంట్ నేను ఇన్ని చేస్తే దేవుడికి నాకు మస్తు క్లోజ్ రిలేషన్.
ఆయన ఎందుకు చేసిండు అని నేను ఏడ్చుకుంటా ఏం చెయ్యకపోతే నా పెద్ద కూతురు హర్ట్ అవుతుంది, మా అమ్మ నాన్న ఫీల్ అవుతారు, మీ అందరికీ మాట ఇస్తే ఓ ఏమంత ఉత్త ఫేకింది, నిజం కష్టం వచ్చినప్పుడు తోక ముడుచుకొని వెళ్ళిపోయింది అని మీ లోపల ఉత్సాహము పోతుంది. ప్రతి కష్టం వచ్చిన వాళ్ళు గివప్ ఇవ్వాలి అని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తాను. సెకండ్ ఈజ్ ఏ ఎంపవరింగ్ ఐడియా దట్ నేను గనక నా పెయిన్ గనక ఓర్చుకొని నిలబడితే కొన్ని వేల మందికి నేను ఎగ్జాంపుల్ అవుతాను. నా పెయిన్ కూడా నన్ను పర్పస్గా మార్చుకున్నాను. నా హ్యాష్ ట్యాగ్ ఏంటంటే క్రయింగ్ ఈజ్ అలౌడ్, క్విట్టింగ్ ఈజ్ నాట్ అలౌడ్. ఏడవచ్చు కానీ జీవితాన్ని వదిలేయకూడదు. ఎలాగోలా బతకడానికి రాలేదు, ఇలాగే బతకడానికి వచ్చాను అనే ట్రెండ్ కోసం లైక్ ఐఎమ్ దేర్, ఐ విల్ బి దేర్ టిల్ మై లాస్ట్ బ్రెత్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఒక అమ్మాయి లేచారు. యా ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. థ్యాంక్ యూ. మిమ్మల్ని యూట్యూబ్లో అక్కడ చూడడమే తప్ప ఇప్పుడు రియల్గా చూస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మీ లైఫ్ నుంచి మీరు చెప్పిన మీ యొక్క లైఫ్ స్టోరీ చూశాక నాకు అనిపించింది నేర్చుకోవడం ఆపొద్దు లైఫ్లో అనేది వండర్ఫుల్. అర్థమైంది మేడం. Learning is a continuous process. Amazing. So thank you. I don't have a time. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. And loads of love to all of you for giving such a wonderful opportunity. So Gampa sir, thank you sir. Thank you. Thank you very much, sir. Thank you very much, madam. Mainampalli Rajita garu, for your beautiful message. Make the life success. Tagline. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ లేడీ ఆఫ్ డిస్ట్రిక్ట్ 320 లయన్ విజయలక్ష్మి గారు మరియు డాక్టర్ సుచరిత గారిని డాష్ మీదకి రమ్మని కోరుతున్నాను. మన మైనంపల్లి ఆల్ ద లయన్ డిగ్నిటరీస్ అండ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ డిగ్నిటరీస్ కూడా అందరు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ జాయిన్. రండి.